నా పేరు జ్యోతి. నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను పొన్నవరం గ్రామంలో ఎంపీయూపీ స్కూల్ అనే స్కూల్లో చదువుతున్నాను. ముందుగా మా ఫ్రెండ్ అయిన మా ప్రియమిత్రుడైన శ్రీనివాస్ సార్కి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే వారు మాకెన్నో సైన్స్ గురించి చాలా విజ్ఞానం పెంచుకునేలా మాకు ఆ తెలివితేటల్ని చెప్పారు. మరియు మా గ్రామ దత్తత వాస్తవ్యులైన శ్రీ సుజనా చౌదరి గారు గౌరవనీయులైన శ్రీ యలమంచిలి సుజనా చౌదరి గారికి నేను కృతజ్ఞతలై ఉంటాను. వారు జన్మించిన ఈ గ్రామంలో నేను జన్మించినందుకు అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతున్నాను. అలాగే వారు మాపై చూపించిన ప్రేమని నేను చాలా ఆనందిస్తున్నాను. వారు మా గ్రామాన్ని దత్తత తీసుకోవడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. మరియు ఈరోజు శ్రీనివాస్ సార్ చెప్పిన అన్నీ నేను నేర్చుకుంటాను, అన్నీ నేను నా దేశానికి సేవ చేస్తానని నేను చెప్తున్నాను. మా స్కూల్ తరఫున, మా ఊరి తరఫున అందరి సుజనా చౌదరి గారికి ప్రామిస్ చేస్తున్నాను. మరియు ఈరోజు సోలార్ గురించి నేర్చుకున్నాము. మనం వేరే దేశాలపైన ఆధారపడకుండా మన వంతు మనం తయారు చేసుకొని మనమే వాడుకోవాలని, మన దేశాన్ని అభివృద్ధి బాధ్యతలు నడిపించాలని నేటి బాలలే రేపు పౌరులు అన్నారు. అందువలన మా సొంతగా మేమే తయారు చేస్తాం, మా దేశాన్ని మేమే నడిపిస్తాం. మా దేశానికి వేరే వాళ్ళ మా మీద ఎవరు ఆధిపత్యం చెలాయించిన అవసరం లేదు. మేమే చేస్తామని నేను నిరూపిస్తున్నాను. మరియు మాకు నమ్మకం ఉంది, మేము ఇదన్నీ చేస్తామని. మా స్కూల్లో ఉన్న విద్యార్థులందరూ ఒక సివి రావణ్ మరియు ఎంతో గొప్పవాళ్ళుగా తయారవుతామని నేను ప్రామిస్ చేస్తున్నాను. మరియు సోలార్ అంటే తక్కువ డబ్బులో తయారయ్యేవన్నీ మేము చేస్తాము. మా దేశ సంపద పెంచుతాము మరియు మా దేశాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తాము. మరియు మా స్కూల్లో ప్రతి ఒక్క విద్యార్థి ఒక గొప్ప వ్యక్తిగా ఎదుగుతాడని నేను నమ్ముతున్నాను. మరియు ఈ శ్రీనివాస్ సార్కి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు మాకు ఎన్నెన్నో చెప్పారు. ఎల్పిజి గ్యాస్ లీక్ అవడం వల్ల ఎంతో మంది జనాలు చనిపోతున్నారు. అది లీక్ అవ్వకుండా ఒక మిషన్ని మాకు ఇంతవరకు తెలియని మిషన్ని మాకు తెలియచెప్పారు. అందుకని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దాన్ని నేను తయారు చేస్తాను. అలాగే మా ఊర్లో వాళ్ళందరికీ తెలియజేస్తాను. మా స్కూల్లో పిల్లలందరూ తెలియజేస్తారు. వాళ్ళ ఇంట్లో ఆ పరికరాన్ని ఉంచుకుంటారు, ఏ ప్రమాదం లేకుండా. అటువంటి పరికరాలు వాడితే ఎప్పుడు మన దేశంలో ఎటువంటి ఈరోజు ఇతను చనిపోయాడు అనేది రాదు, న్యూస్ పేపర్లో రాదు. మరియు అన్నీ మన సొంతగా మనం చాలా ఆలోచించి చేసేవే మన దేశానికి ఉపయోగపడతాయి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి. మళ్ళీ మేము ఇంకా నేర్చుకోవాలి. మా జీవితానికి ఒక ప్రత్యేకత ఉండాలి. నా జీవితం నా మెసేజ్ లాగా ఫీల్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. మరియు మా స్కూల్ తరఫున మరియు మా స్కూల్లో ఉన్న విద్యార్థుల తరఫున శ్రీ యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.